హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి బార్లీ గురించి అండ్ బార్లీ వాటర్ తాగటం వల్ల మన హెల్త్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నానండి. పూర్వం రోజుల్లో ఎవరికైనా జ్వరం వచ్చిందంటే నీరసం నుంచి కోలుకోవడానికి బార్లీ నీళ్లు, సగ్గుజావ తాగించేవాళ్ళు పెద్దలు. అయితే కేవలం జ్వరంలోనే కాదు, బార్లీ వాడకం ఎప్పుడూ మంచిదే. వేసవిలో ఇంకా మంచిది. అది ఎలాగో చూద్దాం. వేసవిలో తిన్నది అరక్కపోవడం సాధారణ సమస్య. అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరం అవుతుంది. పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మలబద్ధకం వంటి సమస్య దరిచేరవు. ఎండ ప్రభావం కూడా పడకుండా ఉండాలన్నా, వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా ఈ నీళ్లు తాగాలి. మధుమేహులకు బార్లీ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ కూడా అదుపులో ఉంచుతుంది. ఇక గర్భిణీలు రోజు బార్లీ నీళ్లు తాగితే మరీ మంచిది. కాళ్ళవాపు సమస్య వారి దరిచేరదు. రోజులో ఉదయం సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలసట కూడా త్వరగా రాదు. బరువు తగ్గాలనుకునేవారు కూడా ఈ బార్లీ నీళ్లు తాగితే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్. ఈ సమస్యను దూరంగా చేసుకోవాలంటే ఉదయాన రోజు గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగించే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. కిడ్నీల్లో ఉండే సూక్ష్మమైన రాళ్ళు కూడా కరిగిపోతాయి. ఈ బార్లీ గింజలతో వాటర్ మాత్రమే కాదు, చాలా రకాల వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. చాలా మందికి తెలిసింది ఏంటంటే బార్లీని పౌడర్లా చేసుకొని లేక డైరెక్ట్గాను గింజలను ఉడికించుకొని ఆ వాటర్ తాగటం చేస్తారు. చాలామంది ఆ వాటర్లో సాల్ట్ వేసుకుంటూ తాగుతారు. ఇంకొంతమంది షుగర్ వేసుకొని తాగుతారు. నిజానికి ఈ బార్లీ అనేది ఈ వేసవిలో ఏ విధంగా తీసుకున్నా సరే మనకు మంచి చేస్తుందండి. ఈ బార్లీ గింజలతో మనం పాయసం కూడా చేసుకోవచ్చండి. ఈ పాయసం చేసుకోవాలంటే బార్లీని ఎప్పుడు కూడా షాప్లో నుంచి తెచ్చాక ఎప్పుడు కూడా డైరెక్ట్గా యూజ్ చేయకూడదండి. తెచ్చినాక వాటర్లో నీట్గా కడుక్కొని ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకున్న తర్వాత అది పూర్తిగా డ్రై అయినాక అది పౌడర్లా చేసుకోవాలండి. ఇది పాయసం చేసుకోవాలనుకుంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకొని పౌడర్ చేసుకోవాలండి. బార్లీని డ్రై ఫ్రూట్స్ని కలిపి పౌడర్ చేసుకోవాలి. మనం నార్మల్గా చేసుకున్న పాయసం లాగే పాలు మరగబెట్టుకున్నాక ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని అండ్ బార్లీ పౌడర్ని రెండింటినీ కలిపి పాలలో వేసుకున్నాక మనకు తగినంత షుగర్ వేసుకున్నాక మనకి ఎంత క్వాంటిటీలో చిక్కగా కావాలనుకుంటే చిక్కగా, కొంచెం పలుచగా కావాలనుకుంటే పలుచగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అనండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, జ్వరంతో బాధపడే వాళ్ళు అండ్ నరాల బలహీనతగా ఉన్న వాళ్ళు కూడా ఈ బార్లీ నీళ్ళు తాగితే చాలా వాళ్ళకి ఉపయోగపడుతుందండి. సో ఇక్కడి నుంచైనా బార్లీ వాటర్ తాగుతారు కదండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.